హాయ్ హలో అందరికీ. మేమైతే కాటమయ్య గుడి దగ్గరికి వడిబియ్యం అయితే వండుదామని చెప్పేసి వచ్చినాము. ఎందుకంటే కాటమయ్య పండుగ చేసి కూడా 1 వీక్ అంటే 10 డేస్ 15 డేస్ అట్లా అవుతుందన్నమాట. గుడి చూసారు కదా, కొత్తగా కట్టారు. అక్కడ కాటమయ్య దేవుడు ఇంకా సూరమాంబ వారి భార్య అన్నమాట. ఆ 2 విగ్రహాలు పెట్టి వీళ్ళు మేము పండగ అయితే చేసుకున్నాము. వీళ్ళంతా మా ఊర్లో వాళ్ళు పక్క వాళ్ళు అనమాట. నేను వీడియో తీయడం చూసి బాగా నవ్వుకుంటున్నారు. ఇంకా కొందరు పక్క ఊరు వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే 2 ఊర్లు కలిపి ఒకటే గుడి అనమాట. అందుకే వాళ్ళు కూడా వచ్చారు. నేను ఏం చేస్తున్నానో అర్థం కాక వాళ్ళు ఏందో తీస్తుందిలే అని అనుకుంటున్నారు. ఇంకో ఇక్కడ వడిబియ్యం వండడం అయిపోయింది. అందరూ కాళ్ళకి పసుపు అట్లా పెట్టుకుంటున్నారు. ఇంకా చూసారు కదా, పిల్లలు పెద్దలు అందరూ పాల్గొన్నారనమాట. చిన్నదైనా సరే అందరు ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పి అందరు వచ్చినారు. ఇక్కడ వంటలు అనమాట. వంటలు ఏమేమి చేసిరో ఒకసారి చూపిస్తాను చూడండి. తిని మా అక్క కట్టెల పొయ్యి మీదనే చేసిరు. ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు చేస్తారు కదా, అదే అనమాట పచ్చి పులుసు. దాని తర్వాత ఇంకా పప్పు, టమాటా పప్పు, ఎక్కువ హడావిడి లేకుండా మామూలుగా పప్పు, పచ్చి పులుసు, ఇంకా అన్నం అది 3 చేశారనమాట. ఇక్కడ కొందరు కూర్చున్నారు తినడానికి, వెయిట్ చేస్తున్నారు అనమాట ఎప్పుడవుతుంది ఏంటి అని. ఇక్కడైతే వడిబియ్యంది కాబట్టి మనకి బగార్ రైస్ లాగా అనిపిస్తుంది, కానీ బగార్ రైస్ అయితే కాదు, వైట్ రైసే. ఇది గుడి అనమాట, కొత్తగా కట్టారు. నేను ఆ వ్లాగ్స్ అని ఏం తీయలేదండి. నేను చూసారు కదా, ఇక్కడ వీళ్ళంతా కూర్చున్నారు గుడి దగ్గర. ఇది వాగు అంటే మనకి నీళ్ళు వెళ్తాయి కదా, నీళ్ళు వెళ్ళే దగ్గర ఉందన్నమాట గుడి. చూసారు కదా, అమ్మవారిని ఇంకా దేవుడిని ఇద్దరిని ఇంకా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇట్లుందనమాట వాగు దగ్గర. గుడికి ముందే మనకి వరిచేను ఉంది.